ఇలా మనం ప్రజలు మారితే 100% నాయకులు మారుతారు. మరి వీళ్ళు అప్పుడేమో డబ్బులు గుమ్మరిస్తారు, మరి ఇప్పుడు గుమ్మరించాలి డబ్బులు. నిన్నొచ్చేసి ప్రభుత్వం తరఫున నష్టపరిహారం ఇస్తున్నాం అనేసి చెప్పారు. మరి మీ సొంత నిధులు ఉంటాయి కదా ఆల్రెడీ, మరి ఎమర్జెన్సీ పెట్టలేరు ఎందుకు అక్కడ? ఒక్కరు కూడా, ఒక్క నాయకుడు కూడా ఎమర్జెన్సీ అక్కడ పెట్టలేడు. వీళ్ళు జేబులకి చూస్తున్నాడు, ఫోటో పోజులకు వస్తున్నారు, ఫోటో పోజులు ఇచ్చేసి వెళ్తున్నారు. ఇంత దరిద్ర అనేసి చూస్తే అర్థమవుతుంది. అక్కడ కొండ విశ్వేశ్వరరెడ్డి ఎందుకు ఎంపీ, మరి ఆ స్థానికంగా ఎంపీ ఆయన దగ్గర ఒక 15 కిలోమీటర్లు కాదు కదా, 10 కిలోమీటర్లు కూడా ఉండదు అక్కడిక్కడ. మరి ఆయన కూడా డైలీ తిరుగుతూనే ఉంటారు. అంతా ఆయన కాన్సెన్సే కదా అది, డైలీ తిరుగుతుంటారు. వీళ్ళకేమో గెలవందడుగు కార్లు వస్తాయి, రాజకీయ నాయకులకు కొత్త కొత్త కార్లు వస్తాయి. మా ప్రజలకు గెలవందడుగు రోడ్లు రావు, ప్రజలకు గెలవందడుగు రోడ్లు రావు. వీళ్ళకి కొత్త కొత్త కార్లు వస్తాయి, ఆస్తులు పెరుగుతాయి, అన్ని పెరుగుతాయి వీళ్ళకు. ఒక్కడు కూడా అదే. మరి రాజకీయ నాయకులకు నేను ఒక సవాల్ చేస్తున్నా అండి. బస్సులో ఎమ్మెల్యే సీటు, ఎంపీ సీటు అని ఉంటుంది. మరి అందులో వెక్కి తెలిస్తే అదే బస్సులో నీవు ఉంటే తెలుస్తుండే ఆ బాధ ఏందో, నీ ఫ్యామిలీకి అర్థమవుతుండే ఆ బాధ ఏందో. ఈరోజు ఫోజులకు వచ్చేసి అక్కడ మాట్లాడుతున్నారు అందరు నాయకులు వచ్చి, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అందరు వచ్చి మాట్లాడుతున్నారు. మీరు బుద్ధి ఉంటే రేపటి నుండి మీరు ఆ బస్సులలో తిరగండి, కార్లలో కాదు. అప్పుడు మీకు అర్థమవుతుంది ప్రజల సమస్యలు ఏంది అని అర్థమవుతాయి. కార్లలో తిరిగితే అర్థం కావు, కార్లలో తిరిగితే అర్థం కావు. ఆ బస్సులలో తిరిగితే ఏం జరుగుతుంది అనేది, ప్రజలకు ఎట్లాంటి ఇబ్బందులు జరుగుతున్నాయి అనేసి తెలుస్తుంది. మీకేమో రక్షించడానికి అన్నిటి సేఫ్టీ పరంగా వచ్చేసి ప్రజలు ఉంటారు, అన్నిటి పరంగా వచ్చేసి మీకు పోలీసులు ఉంటారు, రోడ్ క్లియర్గా వేస్తారు. మీరు పోతుంటే రోడ్ క్లియర్గా ఉంటుంది. మరి సామాన్యునికి పోతే అదే రోడ్ క్లియర్గా పెట్టాలి. మరి పోలీసు వాళ్ళు కూడా సామాన్యులకు ఏమో ట్రాఫిక్ అడ్డు రాదు. ప్రజలారా, ఆ రోడ్ ఎంత ఘోరం అంటే మరి చాలా ఘోరం. ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా, ఏ నాయకుడు కూడా, ఏ ఎంపీ అయినా ఒక్కసారి ప్రజలతోటి తిరుగుతుంటే, అదే బస్సులలో ప్రయాణిస్తే తెలుస్తుంటుంది. దమ్ముంటే మీరు తిరుగుండి ఆ బస్సులలో, ఈ నుండి అందాక తిరుగు. ఒక్కరోజు కాదు, ఏదో పోటోలో ఒక్కరోజు తిరుగు కాదు నాయన, నేను అది కూడా చెప్తున్నా. డైలీ తిరుగుండి అదే బస్సులో. ఎంపీ, ఎమ్మెల్యే సీట్ అని ప్రత్యేకంగా కూడా ఉంటాయి కదా మీకు బస్సులో. ఉంటాయా? ఉంటాయి కదా, మరి తిరగండి. తిరిగితే